టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెన్నంటి ఉంటూ వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. పార్టీ కార్యకర్తల పట్ల అంకితభావంతో నాయకులు ఎంత అంకితభావంతో పనిచేస్తారో తెలియజేసే ఘటన మరోసారి కళ్లకు కట్టినట్లు కనిపించింది. టీడీపీ పార్టీని నమ్ముకున్న ఓ నిరుపేద కుటుంబంలో కుటుంబాన్ని పోషించే భర్త హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో ఆ ఇల్లాలు కన్నీరు మున్నీరుగా విలపించింది. టీడీపీ కార్యకర్త మృతి విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హుటాహుటిన అక్కడికి వెళ్లి భర్తను కోల్పోయిన ఆ ఇల్లాలికి ధైర్యం చెప్పి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి చనిపోయిన కార్యకర్త అంత్యయాత్రలో పాల్గొని చనిపోయిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి అన్నీ తామై ఉంటామని టీడీపీ నాయకులు మరోసారి రుజువు చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం వెంకటకృష్ణాపురంలో తాడేపల్లి రమేష్ అనే టీడీపీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. రమేష్ది కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే ఓ నిరుపేద కుటుంబం. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా నమ్ముకున్న పార్టీనే దైవంగా భావించి ఎన్నో సంవత్సరాలుగా టీడీపీలో కార్యకర్తగా కొనసాగుతున్నాడు రమేష్. అయితే హఠాత్తుగా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు. దీంతో అతని భార్యాబిడ్డలు అనాథలయ్యారు. రమేష్ మృతి చెందాడు అనే విషయం తెలియగానే స్థానిక గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హుటాహుటిన వెంకటకృష్ణాపురం వెళ్లి రమేష్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. వెంటనే అతని భార్యను పరామర్శించి తక్షణ సాయం కింద 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతేకాకుండా కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తకే కష్టం వచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా రమేష్ అంతిమయాత్రలో సైతం ఎమ్మెల్యే పాల్గొన్నారు. అతని పాడిన స్వయంగా తన భుజాలపై ఎత్తుకున్నారు. టీడీపీకి కార్యకర్తలే బలమని నిరూపించడంతో పాటు వారికి ఏ కష్టం వచ్చినా టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరూ వారికి తోడుంటారని ఈ ఘటన రుజువు చేసింది. మీరు ఏమైంది సార్, ఆ పాప ఖచ్చితంగా తీసుకొస్తారని కూడా అన్నాను. ఇల్లు కూడా మనం వచ్చాక కట్టుకుంటా ఉన్నారండి.